మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలంటూ శివాలయం, దుర్గామాత ఆలయాల్లో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు మామిళ్ల స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనా కార్యక్రమాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరో 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, మాజీ సర్పంచులు నర్సింహులు, మహాదేవి, నవీన్ యాదవ్, సీనియర్ నాయకులు పిట్ల చంద్రం, పాప నర్సింహులు, జిన్నా రమేష్, కొండాలరెడ్డి, పాలకవర్గ సభ్యులు జిన్నా కృష్ణ, పిట్ల వేణు, రేఖా నాగరాజు, సరిత పరమేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు అందరం కేసీఆర్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు 72వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. మల్కాపూర్కు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మల్కాపూర్ అన్నిటిలో ముందు పోతుంది. ఇప్పుడే టెంపుల్ కానీ ఇక్కడ కంటి వెలుగు ఓపెన్ చేసినప్పుడు శివుని గుడి ఇటుకు వచ్చింది కాబట్టి పూజ మంచిగా చేసినారు. అందరూ కేసీఆర్ని మన మల్కాపూర్ అందరూ కేసీఆర్కు అందరం ఉండాలని కోరుతున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన వేడుకల్లో మల్కాపూర్ గ్రామంలో వైభవంగా జరిపించడం జరిగింది. అయితే తెలంగాణ పోరాట యోధుడు ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ ఆయన కలలు కన్నా బంగారు తెలంగాణను సాధించాలని, మళ్ళీ 2 పర్యాయాలు 3 పర్యాయాల వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అప్పుడు ఎంతో ఇబ్బందిలో ఉన్నాం. మనం అంత ఇబ్బందులతో ముఖ్యమంత్రి అయినాక మనకు రైతు బంధు ఎన్నో రకరకాలుగా అవన్నీ చెప్తాడు కానీ అవన్నీ చేసిండు. మన మల్కాపురం గ్రామానికి ఏమో భవనాలు, బంగారు తెలంగాణ చేస్తున్నట్టు అట్లా మన మల్కాపురం చేసి, కానీ ప్రపంచంలో ముఖ్యమంత్రి అయినాక మన రైతు బంధు అంటే చెట్టుది, మన కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ పథకాలు తెచ్చిండు ఆయన ప్రపంచంలో మన ముఖ్యమంత్రి. అంటే ఆయన ఏ జన్మలో నరుడు కాదు, నారాయణమూర్తి లెక్క శేషపాన్పుగా ఎట్లా కోరిందో శ్రీమన్నారాయణ, అట్లా నారాయణమూర్తి ఆయన అట్లా అయి మన పాలన చేసి మన పంచుకొని ఆయన ఉన్నాడు, పాలన చేశాడు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు మన తెలంగాణ ఉద్యమ నాయకుడు, పార్టీ ఆవిర్భావకర్త, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన వేడుకలను ఈరోజు మన మల్కాపూర్ గ్రామంలో మన గ్రామ కమిటీ అధ్యక్షుడు స్వామి, మరి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అందరి సమక్షంలో మనం ఈరోజు శివాలయంలో ప్రత్యేక అర్చన కార్యక్రమము, దుర్గామాత ఆలయంలో ప్రత్యేక అర్చన కార్యక్రమం చేసి తదుపరి కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు 72 సంవత్సరాలలో కూడా ఒక యువకుడిగా ఉండి మన పార్టీని, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నాడు. 2028 ఎన్నికలలో భారీ మెజారిటీతో మన గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ను గెలిపించడంతో పాటు రాష్ట్రంలో కూడా పార్టీ మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చి మరి తెలంగాణ ప్రజల్లో, మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను మళ్ళీ తిరిగి అందించే విధంగా చేయాలని చెప్పి ఈరోజు మనం అందరం కూడా మరి శివాలయంలో, దుర్గామాత ఆలయంలో పూజలు చేయడం జరిగింది. మరి కేసీఆర్ ఉన్నప్పుడే కదా మనకు రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ప్రతిదీ కూడా కేసీఆర్ కిట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ప్రతి కార్యక్రమం కూడా మరి కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ కోసము, కేసీఆర్ రాక కోసము, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసమే కృషి చేస్తున్నారు. మరి గత ఎన్నికల్లో 2023లో మనము కేసీఆర్ నామినేషన్ కోసము మన గ్రామం నుంచే మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి రానున్న ఎన్నికల్లో 2028 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కేసీఆర్ గారికి మన ఊరు నుంచే మరి నామినేషన్కి అయ్యే ఖర్చును మనం అందరం కూడా భరిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనం ఎప్పుడు కూడా కేసీఆర్కు మన గ్రామం రుణపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం అయినటువంటి మా మల్కాపూర్ గ్రామంలో తొలి ముఖ్యమంత్రి, మన ఉద్యమ నాయకుడు మరియు కేసీఆర్ సార్ పుట్టినరోజు 72వ పుట్టినరోజును మా ఊరి గ్రామ అధ్యక్షుని ఆధ్వర్యంలో, మా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో, పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తల, గ్రామ ప్రజలందరం కలిసి
ఈరోజు ఘనంగా కేసీఆర్ సార్ యొక్క జన్మదిన వేడుకలను ఈరోజు మేము దుర్గామాత టెంపుల్ దగ్గర భారీ ఎత్తున చేసుకోవడం జరిగింది. ఈ కేసీఆర్ సార్ యొక్క బర్త్డే సందర్భంగా మేము శివాలయంలో కూడా అర్చన కార్యక్రమం చేసి ఈ యొక్క శివరాత్రి తర్వాత వచ్చే కేసీఆర్ జన్మదినాన్ని శివుడు ఎలా పుట్టి మనల్ని లోకాన్ని ఏలుతున్నాడో ఈ యొక్క కేసీఆర్ సార్ కూడా అట్లనే ఏలితే మనకి ఎంత ఆనందంగా అష్టైశ్వర్యాలతో తులతూగామో ఇప్పుడు ఆ కేసీఆర్ సార్ ప్రభుత్వం లేకపోతే ఎంత బాధపడుతున్నామో ఆ విషయంగా మేము కేసీఆర్ సార్ను మళ్ళీ సీఎం కావాలని మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి మన తాజా మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సీనియర్ కార్యకర్తలు మరి గ్రామ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయడం జరిగింది. మనకు ఈ కేసీఆర్ సార్ ఎందుకు గుర్తుండాలి అంటే మా గ్రామానికి ఎన్నో విధాలుగా పనిచేసి ఎన్నో రకాలుగా మాకు రావాల్సిన పథకాలు అన్నీ ఏ ఊరికి రాకముందే మా ఊరికి ప్రథమంగా ఇచ్చాడు కాబట్టి అదేవిధంగా ఇంకా చాలా పనులు చాలా భవనాలు మా ఊరికి కూడా ప్రథమంగా మా ఊరికే రావడం జరిగింది. మాకు ఎన్నో రకాలుగా ఈ ప్రజలు ఆయనను మర్చిపోవడం అనేది జరగదు కాబట్టి మా ఊరు నుంచి మేము చాలా విధాలుగా